హలో గైస్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఫార్మాట్ పాయింటర్ గురించి నేర్చుకుందామండి. ముందుగా కొంచెం కంటెంట్ తీసుకున్నానండి. నేను కంటెంట్ తీసుకొని ఈ హెడ్డింగ్ ఉంది కదండి, దీనికి నేను డిజైన్ చేస్తున్నాను. షేడింగ్ ఇస్తున్నాను. ఇట్లుంది కదండి, ఫార్మాట్ చేసిన హెడ్డింగ్కి. నాకు ఇదే డిజైన్ డి హెడ్డింగ్ రావాలండి. ఈ హెడ్డింగ్ రావాలంటే ఏం చేయాలి? ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ షేడింగ్ చేసుకొని ఇక్కడ షేడింగ్ చేసుకొని ఇదంతా అవసరం లేదండి. దీనికోసం ఏం చేద్దామంటే ముందుగా ఈ మొత్తం సెలెక్ట్ చేసుకున్నామండి. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ సి అండి. కంట్రోల్ షిఫ్ట్ సి అంటే కాపీ. తర్వాత ఈ హెడ్డింగ్ మొత్తం సెలెక్ట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ వి అంటే పేస్ట్. కరెక్ట్ ఫార్మాట్ వచ్చింది కదా అండి. ఇలా మనం ఫార్మాట్ పాయింటర్ ని యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, మనకి ఇది నచ్చలే అనుకోండి ఫార్మాట్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అండి. అంతా సెలెక్ట్ అయిపోతుంది అండి. తర్వాత మనం దీన్ని సైజ్ పెంచుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది అండి. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ హెడ్డింగ్స్ కి ఫార్మాట్ ఇచ్చాను. చేంజ్ చేసుకున్నాను అండి. చేంజ్ అయిందా లేదా? చేంజ్ చేయాలంటే ఏం లేదండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ లోకి వెళ్ళి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అండి. అంతా సెలెక్ట్ అయిపోతాం మనం ఎక్కడెక్కడ ఫార్మాట్ చేసినాం. దానికి మనం కలరింగ్ ఇవ్వచ్చు అండి. అర్థమైంది కదండి. ఇట్లా ఫార్మాట్ బ్యాంటర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్ చేంజెస్ అండి. ట్రాక్ చేసి చేంజెస్ ఎందుకు యూజ్ అంటే మనం ఏదైనా ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయని కన్నా డిలీట్ చేయని కన్నా దానికి యూజ్ చేసుకుంటాం. నా దగ్గర కొంచెం కంటెంట్ ఉందండి, నేను అది చేస్తే ఇప్పుడు చూడండి, రివ్యూ ట్యాబ్ లోకి వచ్చి ట్రాక్ చేంజెస్ సెలెక్షన్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఈ నేమ్ నాకు వద్దండి, ఏం చేద్దాం, డిలీట్ స్ట్రైక్ త్రూ అవుతుందండి. తర్వాత ఇది కూడా అండి, వద్దండి, ఇట్లా స్ట్రైక్ త్రూ అవుతుంది. ఏదన్నా యాడ్ చేసుకుందామండి, యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇట్లా కాండి. తర్వాత ఇది వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనం డిలీట్ చేద్దాం అనుకున్నాం కదా, ఇది యాక్సెప్ట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అండి, రిజెక్ట్ చేస్తే ఉంటుంది. చూడండి, యాక్సెప్ట్ చేసి డిలీట్ అయిపోయింది. డైరెక్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది అండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే డిలీట్ చేసాక రిజెక్ట్ రిజెక్ట్ చేస్తే అట్లనే ఉంటుంది అండి. యాడ్ చేసాక యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తుంది అండి. తర్వాత ఓకే, ఇట్లా చేసుకోవచ్చు అండి. ట్రాక్ చేంజెస్ అనేవి ఏదైనా కరెక్షన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అండి ఇది. నెక్స్ట్ ఏంటంటే వర్డ్ లో ఇప్పుడు కంటెంట్ ఉందండి, ఇది మనం లేనప్పుడు ఎవరన్నా డిలీట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు ఓపెన్ చేసి. ఇది వాళ్ళకు రాకుండా మనం ఏం చేద్దామంటే దీనికి రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి లాగ్ పెట్టుకోవచ్చండి. ఫస్ట్ రివ్యూ ట్యాబ్ లోకి వచ్చి రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్స్ ఉంటుందండి, దీన్ని ఎనేబుల్ చేసుకుని తర్వాత ఫార్మాటింగ్ రెస్ట్రిక్షన్స్, ఎడిటింగ్ రెస్ట్రిక్షన్స్ ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. దీనికి మనం ఇప్పుడు లాగ్ పెట్టుకోవచ్చు అండి, 555. తర్వాత రీఎంటర్ లాగ్ 555. ఓకే, ఇప్పుడు చూడండి, ఏం యాడ్ కాదు, డిలీట్ కూడా కాదండి. డిలీట్ ప్రెస్ చేస్తున్నా, డిలీట్ కూడా కాదు. ఇది వద్దనుకుంటే స్టాప్ ప్రొటెక్షన్ అని ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేసుకొని మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చాము పెట్టుకొని తర్వాత ఓకే అండి. తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు అండి.